జరిగింది. ఈ ఫార్ములా కేసు విషయంలో ఆల్రెడీ విచారణ. ఇప్పుడు మళ్ళీ ఫోన్ ట్యాపింగ్. ఈ ఫార్మా రేస్గా అయినా ఫోన్ ట్యాపింగ్ అయినా ఇదంతా రాజకీయ బట్టకాల్చి మీదేసే కుట్రై. దీంట్లో ఏం లేదమ్మా. ఇది కావాలని వాంటెడ్ చేస్తున్నారని హైకోర్టు నమ్మింది, సుప్రీంకోర్టు కూడా నమ్మింది. కాబట్టి హరీష్ రావు గారికి క్లీన్ చీట్ ఇవ్వడం జరిగింది. అది పాత కేసు కదా. పాత కేసు అయినా కొత్త కేసు అయినా సేమ్ ఉంటాయి కదమ్మా. ఫోన్ ట్యాపింగ్కు పొలిటికల్ లీడర్కి మంత్రికి ఏం సంబంధం ఉంటుంది? ఫోన్ ట్యాపింగ్ అంటే డిపార్ట్మెంట్ చూసుకోవాలి. అది మన రాజుల కాలం నాటి నుంచి ఉంది గూఢాచార వ్యవస్థ. ఎక్కడైతే ఏమైనా జరుగుతుందో ప్రభుత్వానికో లేకపోతే రాజ్యానికో ఏ ప్రాబ్లం ఉంటుందో అక్కడి నుంచి గూఢాచార వ్యవస్థ ఉంది. ఆ గూఢాచార వ్యవస్థ నుంచే తీసుకొని బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో కూడా ఫోన్ ట్యాపింగ్ చేయొచ్చు, ఫోన్ ట్యాపింగ్ ఉగ్రవాదుల మీద, తీవ్రవాదుల మీద, దొంగల మీద కనిపెట్టవచ్చు, నిఘా పెట్టవచ్చు అని ఉంది. ఇప్పుడు సెల్ ఫోన్ లొకేషన్ తీసుకొచ్చి కూడా మనం తీసుకుంటున్నాం. ఆ చట్టం ప్రకారమే చేస్తున్నారు. కాబట్టి దీన్నంతా మా కేటీఆర్ గారు చెప్పినట్టు, ఇంకోరు చెప్పినట్టు, మా పెద్దలు చెప్పినట్టు ఇదంతా లొటపీస్ కేసేమా. దీంట్లో ఏం లేదు, కావాలని రాజకీయ బట్టగాల్చి మీదేసే కేసు.